హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రోజు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ రైతులకైతే ఈ రోజు సోమవారం రోజున రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి. సో ఎప్పటి నుంచి డబ్బులు మనకు వస్తాయనేది ఎన్ని గంటల నుంచి అనేది ఈ రోజు వీడియోలో మీకు అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. దాంతోపాటు ఒక అప్డేట్ కూడా ఉంది. సో మీరైతే పూర్తిగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం మీ తోటి రైతులు అయితే ఉంటారు కదా! వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మనకైతే యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులనేది సో మన లాస్ట్ మంత్‌లో రావాల్సింది. కొన్ని కారణాల వల్ల రాలేదు కదా! ఎలక్షన్‌లో ఉండడం వల్ల. సో ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈసారి డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎలక్షన్ ముందు కొన్ని హామీలైతే ఇచ్చింది. సో హామీల ప్రకారంగా వాళ్ళైతే మన మహాలక్ష్మి పథకం అలాగే మనకి ఫ్రీ బస్ ఆడోళ్ళకనేది ఇచ్చారు కదా! సో మనకి రైతులు కూడా మనకి రైతు బంధు పైన రైతు భరోసా అని ఒక పథకం తీసుకొస్తామని చెప్పారు కదా! అదే నేమ్‌తో సో మనకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 15,000 వచ్చేసి మనకి 2 సార్లు ఇస్తారు. 7,500 ఒకసారి, 7,500 ఒకసారి. సో ఈసారి యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రూ. 7,500 అనేది ఈ రోజున రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ రోజున వచ్చేసి 11 తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరం భూమి ఉన్న వాళ్ళకైతే ఈ రోజైతే జమ కాబోతున్నాయి. సో మళ్ళీ ఈరోజు గనుక మిస్ అయితే మాత్రం మళ్ళీ రేపైతే వచ్చేస్తాయి. మాక్సిమం ఈరోజు మాత్రం మిస్ కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిందని మన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి, ఈసారి ఎలాగైనా చేస్తారు. దాంతోపాటు మనకి రుణమాఫీకి సంబంధించిన కొన్ని పెండింగ్స్ అయితే ఉన్నాయి కదా! ఆ పెండింగ్ కూడా అతి త్వరలో అయితే క్లియర్ అయితే చేద్దామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో వస్తాయి కాబట్టి, మన ఛానల్‌కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అయితే చేయండి. అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్